తినడానికి ముందుండాలి, కొట్లాటకు వెనక ఉండాలంటారు. ఎందుకంటే సంబంధం లేని గొడవలో తల దూర్చితే తల తెగిపడుతుందని. కానీ కళ్ళ ముందు ఘర్షణ జరుగుతుంటే ఎవరైనా సరే ఆపడానికే ప్రయత్నిస్తారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పాలని చూస్తారు. కానీ మద్యం తాగి ఉన్నవారు గొడవ పడుతుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకూడదు. మత్తులో వారు ఏం చేస్తున్నారో తెలియదు. ఎవరు ఏం చెప్పినా వినరు. ఇలా కేవలం 20 రూపాయల కోసం కొట్లాటకు దిగిన ఇద్దరు మందుబాబులకు సర్ది చెప్పేందుకు వెళ్ళిన పెద్ద మనిషి ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? గొడవ వద్దని చెప్పినందుకు వారేం చేశారు? అనంతపురానికి చెందిన చంద్రశేఖర్ అద్దె కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతనికి రమేష్, శేఖర్ అనే మిత్రులు ఉన్నారు. వీరిద్దరూ కళ్యాణదుర్గం రోడ్డులో కూరగాయలు అమ్ముతుంటారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చంద్రశేఖర్ ఆ కూరగాయల దుకాణం వద్దకు వెళ్లి పిచ్చాపాటీగా మాట్లాడుతుంటాడు. స్నేహితుల దుకాణం వద్దే కూర్చొని కాలక్షేపం చేస్తుంటాడు. ఇలా మిత్రులతో కలిసి మాట్లాడుతుండగా ఇద్దరు మందుబాబులు ఫుల్గా మద్యం తాగి దుకాణం వద్దకు వచ్చి కూరగాయలు కొనుగోలు చేశారు. డబ్బులిచ్చే దగ్గర తలెత్తిన చిన్నపాటి గొడవలో ఇరువురికి సర్ది చెప్పేందుకు మధ్యలో వెళ్లిన చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. శేఖర్ కూరగాయల దుకాణం వద్దకు మామ అల్లుళ్ళు అయిన గోపీనాయక్, గోవిందనాయక్ వచ్చారు. కిలో 60 రూపాయలు చొప్పున 2 కిలోల కూరగాయలు కొనుగోలు చేశారు. అప్పటికే వారిద్దరూ అతిగా మద్యం తాగి ఉన్నారు. 500 రూపాయల నోట్ శేఖర్ కు ఇవ్వగా 380 రూపాయల చిల్లర శేఖర్ తిరిగి ఇచ్చాడు. కానీ ఇంకో 20 రూపాయలు వస్తాయంటూ వారిద్దరూ గొడవకు దిగారు. అక్కడే కూర్చొని ఉన్న చంద్రశేఖర్ మధ్యలో కలుగజేసుకుని వారికి సర్ది చెప్పాడు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో కూరగాయలు కొంటే కొనండి, లేకపోతే ఇక్కడ గొడవ చేయకుండా వెళ్లిపోండని తెగేసి చెప్పాడు. అంతే, వారిద్దరూ చంద్రశేఖర్ పై విరుచుకుపడ్డారు. అసలు నీకేం సంబంధం అంటూ దాడి చేశారు. రమేష్, శేఖర్ అడ్డుకున్నా వినిపించుకోకుండా చంద్రశేఖర్ పై పిడిగుద్దులతో దాడి చేశారు. అంతే, చంద్రశేఖర్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కన్నుమూశాడు. మా అన్న బండికి పోయి వచ్చి రోడ్లోకి టీ తాగడానికి వచ్చినాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కింద వచ్చేసి కాయగూరలు పెట్టుకుంటే వాళ్ళు బండిలో వచ్చేసి వాళ్ళు రేటు గురించి మాట్లాడకుండా కొద్దిగా రిస్క్ పెట్టుకున్నారంట. సరేరా మీరేం మాట్లాడద్దని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పినా కూడా వాళ్ళు చొప్పిడిసి చూపించినారంట. చూపించిన దానివల్ల మా ఆయన వచ్చేసి ఏం నన్ను చొప్పు చూపిస్తావు, చూపించకూడదు, సరే తీసుకొని ఊరికి వెళ్ళిపో అని అన్నాడు. అని దానివల్ల వాడు మాట్లాడినప్పుడు నువ్వెందుకు మాట్లాడుతావు వికెట్ కొట్టినారు. ఫస్ట్ కొట్టిన దానివల్ల ఈయన లేచి పైకి లేచే లోపల పిడిగుద్దులు వచ్చేసి దొమ్మల మీద గుద్దినారు. 2 గుద్దులు కుప్పగుల్లి అడే పడిపోయినాడు. ఫుల్ డ్రింకులో ఉన్నారండి వాళ్ళు. ఫుల్ డ్రింకులో ఉండి వాళ్ళు ఆ పని చేసినారు అనమాట. కేవలం 20 రూపాయల కోసం మద్యం మత్తులో మామ అల్లుళ్ళు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. గొడవ పడొద్దని సర్ది చెప్పడానికి వెళ్లిన పెద్ద మనిషిని కొట్టి హత్య చేశారు. అనంతరం నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారవ్వగా పోలీసులు వెతికి పట్టుకున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియక దాడికి పాల్పడినట్లు నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. గోపీనాయక్ అండ్ గోవిందనాయక్ మామ, గోపిచ అల్లుడు, ఇద్దరు మామల్లుడు వాళ్ళు కూరగాయల కోసం తీసుకోవాలని చెప్పేసి అక్కడికి వచ్చారు. దాంట్లో వీళ్ళ మధ్యన వాగ్వివాదం జరుగుతుంది. నేను 20 రూపాయల కేజీ ఇప్పిస్తాను గోపీనాయక్ అనడం, వీళ్ళు కొద్దిగా గలాడ జరుగుతుంటుంది. ఇద్దరు ఈ గోపీనాయక్ అతను శేఖర్ చెప్పే వర్షన్ ప్రకారంగా చొప్పు చూపించాడు అని చెప్పేసి అంటాడు. తర్వాత వీళ్ళిద్దరు గలాడ పడుతుంటే మధ్యలో బెస్తా చంద్రశేఖర్ అని అక్కడ కూర్చొని ఉంటాడు. మామూలుగా రెగ్యులర్గా అక్కడ కూర్చోంటాడంట. అతను మధ్యలో ఇడిపించడానికి వస్తే అతన్ని ఈ గోపీనాయక్ వచ్చేసి తల మీద అండ్ ఛాతి మీద పిడిగుద్దులు ఉద్ది కొట్టడం వల్ల అక్కడే కుప్పకూలి చనిపోతాడు. కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనవసరంగా గొడవ మధ్యలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే చదువు పూర్తయిన కుమార్తెకు వివాహం చేయాలని ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో ఇంటి పెద్ద చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.